నన్ను ఈ బట్టల్లో చూసి పెళ్లి కొడుకులా ఉన్నావంటున్నారు. మరి నేను నీకు ఇచ్చిన చీర మాట ఏంటి? కట్టుకున్నావా? కట్టుకున్నాను. అవునా? అయితే నేను నిన్ను వెంటనే చూడాలి. ఉండు, వీడియో కాల్ చేస్తాను. వద్దు అశ్విన్, వద్దు. నువ్వు అలా కంగారు పడుతున్నావంటే ఆ చీర నువ్వు కట్టుకోలేదు కదా? కట్టుకున్నానని చెప్పాను కదా అశ్విన్. నువ్వు నిశ్చితార్థం జరిగేటప్పుడు ఇష్టం లేనట్టు ఉండకు. నువ్వు అలా ఉంటే పాపం తులసి బాధపడుతుంది కదా. నీకు మాత్రం ఎలాంటి బాధ లేదు కదా? ఇదిగో ఇలాంటి మాటలే వద్దనేది. సరే సరే, నేనైతే హ్యాపీగా ఉన్నాను. నిజమా? అవును, నిజంగా ఆనంది. నీకు పెళ్ళయి నువ్వు సంతోషంగా ఉండాలి అశ్విన్. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరుతుంది కాబట్టి నేను యమ హ్యాపీగా ఉంటా. అంటే తులసిని పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక ఎప్పటి నుంచో ఉందా? పెళ్లి మీద అయితే ఉంది. సరిగా చెప్పు అశ్విన్. అశ్విన్! అమ్మ పిలుస్తుంది. సరే వెళ్ళు. నిశ్చితార్థం అయిన వెంటనే వస్తావు కదా? నేను లేకుండా అసలు అక్కడ పెళ్ళెలా జరుగుతుంది? కాబట్టి నేను తప్పకుండా వస్తాను. ఉంటాను. హలో, చెప్పు మై డియర్ మ్యారేజ్ బాయ్. మిత్రా మేడం గారు తమరు డ్యూటీ వేశారు కదా, ఆ పని మీదే దారిలో ఉన్నాను. ఇవాళ్లతో నీకు పట్టిన పీడ వదిలిస్తా. నువ్వు ఉన్న గుడికొచ్చి నిన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళి నిన్ను ఆనందిని కలిపే బాధ్యత నాది. నిశ్చితార్థం జరిగే చోటుకు వెళ్ళి కూర్చోమని చెప్తున్నా. నేనొచ్చి లాస్ట్ మినిట్లో కంపెనీ పనుందని చెప్పి నిన్ను అక్కడి నుంచి పెళ్లిపీటల మీదకి జంప్ చేయిస్తాను. రే అశ్విన్, ఎన్నాళ్ళకి చిక్కావురా. నీతో చిత్తుగా ఆడుకుంటా చూడు. ఇప్పుడు ఆనంది కావాలా నీకు? చెప్తా. పదండి, అందరం వెళ్దాం. పదండి. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది. మా అన్నయ్య ఆపదలో ఉన్నాడు. వాడిని నువ్వే కాపాడాలి. ఈ నిశ్చితార్థం ఆగిపోయేలా చూడు తల్లి. నేను అడగకుండానే ఫలాలిచ్చావు. ప్రతిఫలం మంచే జరుగుతుంది. నిబ్బరంగా వెళ్ళు. ఈవిడింత చక్కగా చెప్తుందంటే ఈవిడికి నిజంగానే శక్తులున్నట్లున్నాయి. ఈ నిశ్చితార్థం ఆగిపోతే అంతే చాలు. బాబాయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. దిగులు పడకండి అంకుల్. దేవుడున్నాడు. ఎన్ని కష్టాలు పెట్టినా
చివరికి ఆనందికి అంతా మంచి చేస్తాడు. అవునానంది, మహేష్ సార్ మీతో పాటు రాలేదా? ఇదిగో వచ్చేసాంగా. హాయ్ అంకుల్. బాబు, మీరు రారేమో అనుకున్నాను. థ్యాంక్ గాడ్ వచ్చేసారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అందరూ మీ కంపెనీలో కలిసిమెలిసి పనిచేస్తున్నారు. నాకు మా ఆనంది అమృత ఎలాగో జయంతి కూడా అంతే. మరి నేను నీ తర్వాతేనమ్మా వీళ్ళంతా. బాబు, మా ఆనంది విషయంలో మీరు అశ్విన్ బాబుతో గొడవ పడ్డారని మా ఆనంది చెప్పింది. నాన్న, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? నో అంకుల్, మీరు కరెక్ట్గానే అడిగారు. అంకుల్, అది ఆ టైంలో ఏదో ఎమోషన్లో అలా జరిగిపోయింది. ఇప్పుడు ఆనంది విషయంలో నా మైండ్ చాలా క్లియర్గా ఉంది. అంతేకాదు, ఇవాళ్టితో ఆనంది లైఫ్ సెట్ అయిపోతుంది. ఏంటి సార్ మీరనేది? అంటే అక్కడ అశ్విన్ తులసిల ఎంగేజ్మెంట్, ఇక్కడ జయంతి మురళీల మ్యారేజ్, ఈ రెండు జరిగితే నీకు ఆనందమే కదా. నీ మైండ్ టోటల్గా క్లియర్ అవుతుంది కదా. అంటే అశ్విన్ ఇంకా రాడా బాబు? ఎందుకు రాడు అంకుల్? తప్పకుండా వస్తాడు. తను లేకుండా అసలు ఇక్కడ పెళ్ళి ఎలా జరుగుతుంది? అశ్విన్ లేకపోతే ఇక్కడ పెళ్లి జరగదా? పెళ్లి కొడుకు రాకుండా పెళ్లి జరుగుతుందా? ఏంటి? సౌందర్య, నోర్మి. తను మురళి గురించి చెప్తాను. మీరు తప్పుగా అనుకోకండి. బ్రెయిన్లెస్ ఫెలో. అశ్విన్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, వాళ్ళు లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పండి. సౌందర్య అందుకే అలా అందన్నమాట. బాగుంది. పదండి. పదండమ్మా. ఆనంది, మిత్ర, ఆనందితో మాట్లాడాలి. నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి సార్? అశ్విన్ సెలెక్ట్ చేసిన శారీలో కాకుండా ఈ శారీలో వచ్చావేంటి? అశ్విన్ ఫీల్ అవుతాడు కదా. తనకి నేను చెప్తానులేండి సార్. ఆ శారీ నువ్వు కట్టుకోకపోవడానికి రీజన్ ఏంటి? ప్రత్యేకంగా ఏమీ లేదు సార్, కట్టుకోవాలనిపించలేదు అంతే. వాట్? ఇదే ఆన్సర్ ఆనంది? ఇందుకేనా అశ్విన్ సెలెక్ట్ చేసింది? నేను మనీ పే చేసి కొన్నది ఇదేనా? మా మీద, మా మాట మీద ఉన్న రెస్పెక్ట్. అయినా జస్ట్ ఆ శారీ కట్టుకోవడం వల్ల నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి?